మీడియా అని ఆయుధం చేతులున్నది కదా అని దాన్ని ఎటు పడితే అటే తిప్పితే మందికి గాయమైతే అప్పుడప్పుడు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పేటోళ్ళ మెడలు కూడా తెగుతాయి. అందుకే జర పైలంగా వార్తలు రాయాలంటుండు సినిమా హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. వేసిండు వచ్చి రాగానే తప్పుడు బ్రేకింగ్ లేసిన మీడియానే వేసుకున్నాడు. తాను నటించిన సినిమా గురించి అడ్డదిడ్డం ప్రశ్నలు ఎవరన్నా వేస్తే దిమ్మ తిరిగే సమాధానాలు చెప్తాడు విజయ్ దేవరకొండ. అసొంటితో తన గురించి తన మీదనే తప్పుడు వార్తలు రాస్తూకుంటాడా, గట్టిగా గుండెలలో గుణపం దించినట్టు వేసిండు. అయితే వెనక ముందు ఆలోచన లేకుండా అన్న మాట కాదు, ఎందుకంటుండో కూడా చెప్పిండు. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి జిఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అగో అసొంటి గేమింగ్ యాప్ కు నేను ప్రమోట్ చేసిన తప్ప మీరు అనుకున్నట్టు బెట్టింగ్ యాప్లకు కాదు అని చెప్పిండు. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. వాళ్ళు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇచ్చిన, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పిన, నేను క్లియర్గా ఉన్నా. అట్లనే మీరు కూడా క్లియర్గా ఉండుండ్రి. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని వార్తలు రాయండి అన్నట్టు చెప్పిండు. ఓ తీరుగా చెప్పాలంటే తప్పుడు వార్తలు రాసిన వాళ్ళ చెంపలు చెల్లు అనిపించిండు అనుకోరాదుండ్రి. మరి విజయ్ దేవరకొండ నమాజాక ఛాన్స్ వచ్చింది కదా అని ఉద్దర వార్తలు రాస్తే చెవులు విండి చేతులు పెట్టినట్టు చేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నా మీద వార్తలు రాసేటప్పుడు జరంత ఆలోచన చేయండి అన్నట్టు చెప్పిండు. మరి తీరు మారుతుందో తప్పుడు ప్రచారాల మహానుభావులది.